ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి పరామర్శించాడు హీరో అల్లు అర్జున్. సింగపూర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్కు శంకర్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే తాజాగా నిన్న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటికి సతీ సమేతంగా వెళ్లాడు అల్లు అర్జున్. మార్కు శంకర్ ఎలా గాయపడ్డాడో, అసలు ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నాడు అల్లు అర్జున్. నిజానికి పవన్ కళ్యాణ్ కొడుకు మార్కు శంకర్ సింగపూర్లో చదువుకుంటున్నాడు. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్కు శంకర్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్కు శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సింగపూర్లోని హాస్పిటల్లో మార్కు శంకర్కు చికిత్స అందించారు. ఇక తమ్ముడి కొడుకుకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న వెంటనే సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి సింగపూర్కు బయలుదేరారు. మార్కు శంకర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కు వెళ్లి అక్కడ వైద్యులతో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా సింగపూర్ చేరుకున్నారు. అదృష్టవశాత్తు కొడుకు క్షేమంగా ఉండడంతో ఆ మరుక్షణమే ఇండియాకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరోవైపు కొడుకు సురక్షితంగా బయటపడి క్షేమంగా ఉండడంతో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. మీరిద్దరూ ఎల్లప్పుడూ ఇలా కలిసి ఉండాలని కోరుకుంటున్నామంటూ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే మా మార్కు శంకరే పవన్ బన్నీని కలిపారంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతున్నారు.